ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం నెహ్రూ నగర్లో కారు మెకానిక్ సుభాని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉరివేసుకున్న సుభానిని గమనించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు సహాయంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా సుభాని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుభాని ఆత్మహత్యకు ఓ వడ్డీ వ్యాపారినే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇక మాచర్ల పట్టణానికి చెందిన ఒక వడ్డీ వ్యాపారి వద్ద తీసుకున్నటువంటి అప్పు విషయంలో తరచూ వేధింపులు, ఒత్తిడి ఎదురవడంతో అయితే తీవ్ర మనస్తాపానికి గురైన సుభాని సూసైడ్ కు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి కుటుంబ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాకు నమ్మకం లేదు. రాత్రి అమ్మాయి ఎఫ్ఐఆర్లో క్లారిటీగా చెప్పింది, రామూర్తి నుంచే మా భర్త ఇలా చేస్తున్నాడు అని. తెల్లారేసరికి ఎట్లా మాడింది సార్ ఆ నేము? ఏ న్యాయం చేస్తున్నారు? ఏం సార్ అసలు ప్రాణం కదా ఎక్కువ నీ ప్రశాంతంగా ఉండండి. ఇక్కడికి రావాలి సార్ అంటే ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళమ్మ చనిపోతే తల్లి కడుపుపోతారు. ప్రశాంతంగా ఉంటామా? ఆ తండ్రి తల్లి తిరుగుతున్నాడు, తల్లి అంతే ఉంది. భార్య పిల్లల పరిస్థితి ఏంటి సార్? ఎవరు సార్ నడవలేకున్నాడు, కుర్చీలో పట్టుకోవాలి. ఇవాళ అందరూ ఉంటారు సార్, రేపు ఎవరు చూస్తారు? అసలు పేర్లు మార్చేది ఏంది? పేరు మారిపోయింది. సరే మార్చుకుంటే మార్చుకున్నారు, కానీ ఇప్పుడు మా ముందు ఎట్లా మారింది అసలు? డబ్బులు ఇస్తే మారుస్తారా? రాస్తారా? రాసుకునే అతను ఎస్ఐ గారు మాకు చెప్పలేదు, ఆయన శ్రీరామూర్తి గారి పేరు అని చెప్పి అంటాడు. మేము నిన్న రాత్రి రాపించిన దాంట్లో అతని పేరు ఉంది, ఇవాళ మార్నింగ్ ఏమో రాయట్లేదు. అంటే దానికి కారణం ఏంది? వాడిని పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టండి, మాట్లాడదాం. పోలీసులు కూడా ఏం మాట్లాడతాం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం నెహ్రూ నగర్లో కారు మెకానిక్ సుభాని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉరివేసుకున్న సుభానిని గమనించిన కుటుంబ సభ్యులు బంధువులు సహాయంతో అయితే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా సుభాని అయితే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అయితే అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 30 సంవత్సరాలు వయసు ఉండేది. ఇతను ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇంట్లో ఉరి వేసుకున్న విషయానికి బాధితులు చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక టెన్షన్, ఒక వాతావరణం అనుకున్నారు. అక్కడ హఠావుటిగా ఉండి అప్పుడే పోలీసు సమాచారం అందించగా ఇంకా పోలీసులు తర్వాత దర్యాప్తు చేశారు అనమాట. అయితే ఇతన్ని ఇక్కడి నుంచి పోలీస్ తన ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ తీసుకొని వెళ్ళే మార్గం మధ్యలోనే ఇతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుభాని ఆత్మహత్యకి కారణాలు ఏంటి? కుటుంబ సభ్యులు అయితే అతను వడ్డీ ఒక వ్యక్తి దగ్గర ఒక 10 లక్షల రూపాయలు తీసుకొని నేను చెల్లిస్తాను అని చెప్పి అతనికి ఒక ఉద్రేకంతో ఉరేసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు అయితే పోలీసులు కేసు అతని పేరు నమోదు చేయడం ఆశ్చర్యకరంగా ఉంది అనుకోవచ్చు. వీళ్ళ కుటుంబ సభ్యులు అయితే అతను తక్షణమే అతను 10 లక్షలు ఇచ్చి మా అబ్బాయికి ఇలాగ జరిగినప్పటికీ కూడా అతని పేరు ఎందుకు నమోదు చేయట్లేదు? ఇతను అయితే వడ్డీ ఇచ్చి రోజు రోజుకి వేధిస్తున్నాడు. నేను కొంత అమౌంట్ అయితే నేను పే చేశాను, మళ్ళీ కొంత గడువు అడుగుతున్నాను అంతే కదా నేను అని చెప్పేసి అని సుభాని అనే వ్యక్తి మెకానిక్ పని చేస్తూ అతను కొంత అమౌంట్ అంటే అయితే పే చేస్తున్నాడు అనమాట. పే చేస్తూ కూడా నాకు ఇంకా కొద్ది సమయం ఇవ్వండి, కొంత అమౌంట్ పే చేశాను కదా, అయినప్పటికీ కూడా ఇంటి దగ్గర వచ్చి దుష్ప్రచారం ప్లస్ ఇంకో పదజాలలో వాటర్ ఉంటుంది, మానద్రయం ఉందో ఇంట్లోనే ఉండి ఉరేసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు. అయినప్పటికీ కూడా అతని పేరు అయితే కేసు నమోదు చేసినప్పటికీ అతని పేరు ఎందుకు నమోదు చేయడం లేదు అని కుటుంబ సభ్యులు. ఇప్పటికైనా కానీ అని కుటుంబ సభ్యులు మాకు న్యాయం చేయండి, మా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు, మా బిడ్డకి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు.
ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్.